बुद्धं शरणं गच्छामि। నమో బుద్ధాయ. జై భీమ్, జై మూలనాచి, జై భారత్. ఫ్రెండ్స్, పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న భయంకరమైన సంఘటనలను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ అంశం పైన నేను ఆకువీడు మండలం పెదపేటలో జరిగిన పరిణామాలపై నా అభిప్రాయాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు మండలం ఆకువీడు గ్రామంలోని దళితపేటలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలు సాధారణ సామాజిక ఘర్షణలు కాకుండా దళితులపై లక్ష్యంగా పెట్టుకున్న ప్రణాళికాబద్ధ దాడిగా కనిపిస్తున్నాయి. ఈ సంఘటనల వెనుక ఉన్న చరిత్ర, ఇటీవల జరిగిన పరిణామాలు, పోలీసుల వైఖరి, మీడియా ప్రచారం అన్నీ కలిపి చూస్తే ఇది ఒక సామాజిక న్యాయ సమస్యగా కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం సృష్టించబడినదిగా సంక్షోభంగా భావించవచ్చు. దళిత పెదపేటలో ఉన్న గంగానమ్మ గుడి సుమారు 100 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. 1920 నుండి 1930 మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని సత్రంగా పిలిచేవారు. ఆ సమయంలో పూర్వీకులు ఆ సత్రం వద్ద నివసిస్తూ కింద ఉన్న నంది బొమ్మ వద్ద గొంతేనమ్మ పండగను నిర్వహించేవారు. కాలక్రమేణా పూర్వీకులు లేకపోవడంతో సాంప్రదాయాలు తగ్గిపోవడం వల్ల ఆ సత్రం పాడైంది. అయితే దళితుల ఆచారంగా గంగానమ్మ పండగ కొనసాగుతూనే ఉంది. ఈ సాంప్రదాయం పూర్తిగా దళితుల ఆధ్యాత్మిక సామాజిక జీవనంలో భాగంగా ఉంది. గత 10 సంవత్సరాల క్రితం దళితులతో స్నేహ సంబంధాలు ఉన్న కొంతమంది వైశ్యులు సిమెంటుతో చేసిన రాముడి విగ్రహాన్ని అక్కడ ఉంచారు. అయితే అసలు నిర్మాణాన్ని బట్టి మట్టి సున్నంతో నిర్మించబడినది. అదేవిధంగా నంది విగ్రహం కూడా దళితుల కులదైవంగా అక్కడ ఉన్నది. ఈ పరిస్థితులలో దశాబ్దాల పాటు ఎవరు ఈ సంస్థలపై హక్కు వాదనలు చేయలేదు. కానీ గత 10 ఏళ్లుగా కొంతమంది మత ఛాందస్సులు పథకం ప్రకారం ఈ గుడిపై కన్నేసి కరెంటు బిల్లులను తమ పేర్లకు మార్చుకోవడం, భూమిని పోరంబోకు భూమిగా నమోదు చేయించడం వంటి చర్యలు తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ వివాదం మరింత ముదిరింది. ఎన్నడూ దళితపేటలోకి ప్రవేశించని కొంతమంది ఆధిపత్య కులాల వారు అకస్మాత్తుగా గంగానమ్మ గుడి రామాలయంగా ప్రకటిస్తూ అక్కడికి రావడం ప్రారంభించారు. ఇదే సమయంలో అదే ప్రాంతంలో సుమారు 15-16 సంవత్సరాల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన రామాలయం ఉన్నప్పటికీ ఆ ఆలయంలోకి ఈ వర్గాలు ఎప్పుడూ రాకపోవడం గమనార్హం. ముఖ్యంగా శ్రీరామ నవమి వంటి పర్వదినాన్న కూడా ఆ ఆలయంలో పూజలు జరగకపోవడం, కానీ గంగానమ్మ గుడిపై అకస్మాత్తుగా ఆసక్తి చూపించడం అనేక అనుమానాలకు తావిస్తుంది. ఈ పరిణామాల మధ్య ఈ రఘురామకృష్ణరాజు జోక్యం చేసుకొని రాజకీయ లాభాల కోసం ఈ అంశాన్ని మత ఘర్షణగా మలచడానికి ప్రయత్నించాడు అనే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. దళితపేటలోకి వందలాది మందిని తీసుకువచ్చి జై శ్రీరామ నినాదాలు చేయించడం, మహిళలను కవ్వించడం, ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తత సృష్టించడం, అన్నిటి ముందు ఇవి ముందుగా పన్నిన వ్యూహంగా భావించబడుతున్నాయి. ఆ తర్వాత జరిగిన తోపులాటను హత్యాయత్నంగా చిత్రీకరించడం ద్వారా పరిస్థితిని మరింత తీవ్రమైనదిగా చూపించారు. ఈ ఘటనపై పోలీసుల చర్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. ఆకువీడు పోలీస్ స్టేషన్లో సుమారు 58 నుండి 70 మంది దళితులపై భారతీయ న్యాయ సంహితంలోని కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా BNS 109(1) కింద హత్యాయత్నం, 308(2) కింద తీవ్ర హింసాత్మక దాడి వంటి ఆరోపణలు మోపడం జరిగింది. అయితే సంఘటనలో పాల్గొనని వారిపైన కేసులు నమోదు చేయడం,
దళితులు ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించకపోవడం, రసీదు ఇవ్వకుండా గంటల తరబడి స్టేషన్లో నిర్బంధించడం వంటి ఆరోపణలు తీవ్రమైనవిగా ఉన్నాయి. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ ఘటనలో మహిళలు, బాలికలపై కూడా దౌర్జన్యంగా ప్రవర్తించారని చాలామంది చెప్తున్నారు. కారం కలిపిన బకెట్లు, సీసా బాంబులు వంటి అంశాలను కల్పితంగా సృష్టించి కేసులను బలపరిచే ప్రయత్నం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. వాస్తవానికి తక్కువ సంఖ్యలో జరిగిన ఘర్షణను పెంచి పెద్ద సంఖ్యలో దళితులపై కేసులు నమోదు చేయడం పోలీసుల పక్షపాతి వైఖరిని సూచిస్తుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మీడియా పాత్ర కూడా ప్రశ్నార్థకంగా మారింది. గంగానమ్మ గుడిని రామాలయంగా చూపించడం, ఒక ప్రజాప్రతినిధి రఘురామకృష్ణరాజు గుడికి వెళ్ళడాన్ని హత్యాయత్నంగా చిత్రీకరించడం, వాస్తవాలను వక్రీకరించడం వంటి చర్యలు ప్రజల్లో అపోహలను పెంచాయి. దళిత వాడల్లోకి ఎందుకు వెళ్ళారనే ప్రశ్నను ఎవ్వరూ లేవనెత్తకుండా ఒకే వర్గంపై ఆరోపణలు మోపడం జరగడం మీడియా బాధ్యతపై సందేహాలను కలిగిస్తుంది. ప్రభుత్వ వైఖరి కూడా విమర్శకులకు గురవుతుంది. పూర్తి వాస్తవాలు తెలుసుకోకుండా ఒక వర్గానికి మద్దతుగా ప్రకటనలు చేయడం, మత భావాలను రాజకీయ ప్రయోజనాలకు వినియోగించడం, సమాజంలో విభేదాలను పెంచే విధంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా భావించబడుతుంది. ఆకువీడు వంటి ప్రాంతంలో వందలాది రామాలయాలు ఉండగా దళితపేటలో ఉన్న గంగానమ్మ గుడిని లక్ష్యంగా చేసుకొనడం వెనుక ఉద్దేశం ఏమిటన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. ఈ మొత్తం పరిణామం ఒక ముఖ్యమైన వాస్తవాన్ని వెలుగులోకి తీసుకొస్తుంది. దళితవాడులు ఇప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసం సులభ లక్ష్యాలుగా మారుతున్నాయి. మతం, కులం పేరుతో విభేదాలు సృష్టించడం ద్వారా సామాజిక ఐక్యతను దెబ్బతీయడం జరుగుతుంది. ఈ పరిస్థితులలో నిజాలను వెలికితీసి నిర్దోషులను రక్షించడం, బాధ్యులపై చర్యలు తీసుకోవడం అత్యవసరం. ఆకువీడు ఘటన కేవలం ఒక గ్రామానికి పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దళితుల హక్కులు, గౌరవం, భద్రతపై పెద్ద ప్రశ్నగా మారింది. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం సమాజం, ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ అందరి బాధ్యత. జై భీమ్. ఈ యొక్క బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియచేయండి. ఇది మరింతగా ప్రజల వద్దకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తారని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్. మామూలుగా ఏంటి